వెల్కమ్ టు ద నెక్స్ట్ లెక్చర్. మనం ప్రీవియస్ లెక్చర్లో సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద కాన్సెప్ట్స్ చూసాము. దాని మీద ప్రీవియస్ ఏపీఎస్సి క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏరియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా హ్యాజ్ యూనిట్స్ ఆఫ్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఏం యూనిట్స్ ఉంటాయని అడిగాడు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ ఏం చెప్పుకున్నాం మనం? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ ఏంటి? ఐదర్ మీటర్ పవర్ 4 లేదా సెంటీమీటర్ పవర్ 4 లేదా ఎంఎం పవర్ 4. సో ఇవి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క యూనిట్స్. సో ఫోర్త్ పవర్ ఆఫ్ మీటర్ ఆర్ మీటర్ పవర్ 4 ఏదైనా ఒకటే. మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈస్, మనం ఏదైతే ఏరియా ఇంటూ ఆర్ స్క్వేర్ ఇది చూసాం కదా, సిగ్మా ఆఫ్ ఏరియా ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఇది ఒక ఫార్ములా. ఇంకోటి ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఆర్ స్క్వేర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఎక్స్ స్క్వేర్ ఏ వై స్క్వేర్ ఏ ఆర్ స్క్వేర్ కావచ్చు. ఇక్కడ కూడా డిఏ ఎక్స్ స్క్వేర్ డిఏ వై స్క్వేర్ డిఏ ఆర్ స్క్వేర్, అంటే ఇది జెడ్ యాక్సిస్, ఓకే, ఇది వై, ఇది ఏ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. సో ఇది రౌత్స్ రూల్. ఇదేంటి? రౌత్స్ రూల్ అంటాము. ఇది మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో both 1 and 2 are correct. Both 1 and 2 are correct. Third one వచ్చేసి a wooden beam is having has a concentration has a cross section of an isosceles triangle of base width b and height h. The modulus of section of the beam. Okay, what is the given cross section ఏంటండి? ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్లో హైట్ ఇచ్చాడు. ఇది హైట్ అనుకుంటే, ఇది హైట్ ఇచ్చాడు అండ్ విడ్త్ ఇచ్చాడు. సో హైట్ ఎంత? హైట్ ఈజ్ హెచ్. హైట్ అంతా హెచ్. హైట్ హెచ్, బేస్ విడ్త్ బి ఇచ్చాడు. మాడ్యులస్ ఆఫ్ ద సెక్షన్ అడిగాడు. సో మాడ్యులస్ సెక్షన్ అంటే దీని సెంట్రాయిడ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఎంత డిస్టెన్స్లో? పైనుంచి 2h/3 డిస్టెన్స్లో వస్తుంది. సో 2h/3 డిస్టెన్స్లో పైనుంచి వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు సెక్షన్ మాడ్యులస్ అంటే ఏంటి? z ఈజ్ ఈక్వల్ టు i/y. కదా. I అంటే ఏంటి ఇక్కడ? I ఈజ్ నథింగ్ బట్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్. GG యాక్సిస్ ఏదైతే ఉందో అబౌట్ దిస్, దట్ ఈస్ హౌ మచ్? bh³/36. bh³/36. అయితే ఇది bh³/36 కదా. y ఎంత? బై y. y అంటే ఏంటి? ఇదే కదా. దిస్ ఈజ్ y. సో y హౌ మచ్? 2h/3. సో bh³/36 ఇంటూ ఇది 3/2h అవుతుంది. అంటే 3 12s are 12 2s are 24. సో బేస్ అనేది 24 ఉండాలి. ఇదే ఆన్సర్. ఇంకా హెచ్కి హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ bh²/24. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ సెక్షన్ అన్నాడు. సో రెక్టాంగిల్, ఇది ఒక రెక్టాంగులర్ సెక్షన్. Okay, this is a rectangular section. Now in this rectangular section, moment of inertia about the base, అంటే ఇది బేస్ అనుకుంటే, about base what is the moment of inertia అడిగాడు. సో about centroid అంతా, about the centroid. ఇప్పుడు ఈ యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి. సో ఇది డెప్త్ అనుకుంటే,
ఇది విడ్త్ అనుకుంటే దీని సెంట్రాయిడ్ ఎంత అవుతుంది అబౌట్ జీజీ యాక్సిస్ బీడీ క్యూబ్ బై 12. సో ఇది ఐజీజీ, ఇది బేస్ బీబీ అనుకోండి. ఐబీబీ ఈజ్ ఈక్వల్ టు ఐజీజీ ప్లస్ యూజింగ్ ప్యారలల్ యాక్సిస్ థియరం ఏ ఇంటూ ఇది వై అనుకుంటే ఏ ఇంటూ వై స్క్వేర్ అంటే అంత బీడీ క్యూబ్ బై 12 ప్లస్ ఏరియా అంటే బీడీ, ఈ వై అంతా వై ఈజ్ ఈక్వల్ టు డి బై 2 ఇంటూ డి బై 2 హోల్ స్క్వేర్. ఇది చేస్తే ఎంత వస్తుంది మనకి, ఇది బీడీ క్యూబ్ బై 4. సో బీడీ క్యూబ్ బై 12 బీడీ క్యూబ్ బై 4. ఓకే, సో బీడీ క్యూబ్ బై 12 ప్లస్ బీడీ క్యూబ్ బై 4 ఇంటూ 3 పైన కింద చేస్తే 3 ప్లస్ 1 4, ఇది 12 ఇది 12. సో 4/12 అంటే 1/3 బీడీ క్యూబ్, 1/3 BD cube. That is the answer. Next, the ratio of moment of inertia of a square plate to that of circular plate of same depth అన్నాడు. సో ఒక స్క్వేర్ ప్లేట్ తీసుకోండి, స్క్వేర్ ప్లేట్ ఒక సర్క్యులర్ ప్లేట్. సో ఒక స్క్వేర్ ప్లేట్ ఉంది, ఒక సర్క్యులర్ ప్లేట్ ఉంది. దీని డెప్త్ కూడా రెండు కూడా సేమ్. దీని డెప్త్ రెండు కూడా సేమ్ అన్నాడు. ఓకే, సో రెండు సేమ్ అన్నప్పుడు రెండు డెప్త్ సేమ్ అన్నప్పుడు ఏమవుతుంది, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఈ డెప్త్ ఏదైతే ఉందో, సో ఈ డయామీటర్, ఈ డెప్త్ సైడ్ బోత్ ఆర్ సేమ్ అయినప్పుడు దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రేషియో ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు దీనిది d⁴/12, దీనిదంతా 5d⁴/64, 5d⁴/64. అయితే ఇప్పుడు రేషియో ఆఫ్ moment of inertia square by circle అడిగాడు. సో దట్ మీన్స్ d⁴/12 by 5d⁴/64 అంటే d⁴/12 ఇంటూ 64/5d⁴. సో d⁴ క్యాన్సిల్ అయిపోతే ఇది ఎంత ఉంటుంది, ఇది సాల్వ్ చేస్తే మీకు 1.6979 వస్తుంది. 1.698 అప్రాక్సిమేట్లీ 1.698కి వస్తుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద రేషియో ఆఫ్ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ సర్క్యులర్ సెక్షన్. సో పోలార్ ఐపి
సో సర్క్యులర్ సెక్షన్ ఉంది. ఈ సర్క్యులర్ సెక్షన్‌కి ఐపీ ఎంత? పై డి పవర్ 4/32. అలాగే అబౌట్ డయాగ్నల్ అంటే ఏంటి? డయాగ్నల్ అంటే ఏంటంటే జీజీ యాక్సిస్ కూడా డయాగ్నలే కదా! సో ఎవ్రీ డయాగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ సర్కిల్‌కి. అంటే వాడేమన్నాడు? సెకండ్ మొమెంట్ అబౌట్ డయాగ్నల్ అంటే ఐజీజీఏ. అంటే ఎంత? పై డి పవర్ 4/64. సో ఇప్పుడేమన్నాడు? ద రేషియో ఆఫ్ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టు దట్ ఆఫ్ సెకండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఇది బై ఇది. పోలార్ బై ఇది. ఎంత? 5/30 పై డి పవర్ 32 64 పైకెళ్తుంది. సో 2 ఆన్సర్ అవుతుంది. 6 పై డి పవర్ 4/32 బై పై డి పవర్ 4/64. సో 64 పైకెళ్తుంది. 64 బై పై డి పవర్ 4 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 2 ఆన్సర్ వస్తుంది. The moment of inertia of a thin ring having external diameter d, internal diameter small d, about an axis perpendicular to the plane. అంటే ఏమన్నాడు? ఇప్పుడు మీకు ఒక థిన్ రింగ్ ఉంది. ఇదే ఉంది. ఈ థిన్ రింగ్ నేనేం చేశాను? దీన్ని ఈ రింగ్‌ని ఏం చేసాము? ఒక తాడుతోటి హ్యాంగ్ చేసాం అనుకోండి. దీన్ని వేరే ప్లేన్‌లో చూస్తే ఓకే. సో ఇలా ఉంది సర్కిల్. దీన్ని ఒక ప్లేన్ థర్డ్ ప్లేన్ అంటే ఇందులోంచి బయటకొచ్చే ఒక ప్లేన్. ఇందులోంచి ఒక ప్లేన్ దీన్ని ఒక రింగ్‌కి ఒక రోప్‌కి హ్యాంగ్ చేశారనుకోండి. సో ఇది మీరన్న రింగ్ ఇది. సో ఈ రింగ్‌ని మనం ఏం చేసాము? ఒక రోప్‌కి హ్యాంగ్ చేసాం. దీని స్మాల్ డి అనేది ఇన్నర్ డయా, క్యాపిటల్ డి అనేది ఎక్స్టర్నల్ డయా. సో ఇక్కడ మనం ఇలా హ్యాంగ్ చేసినప్పుడు ఇది స్మాల్ డి, ఇది క్యాపిటల్ డి అయితే దీని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక యాక్సిస్ అయింది. ఎక్స్ యాక్సిస్ అయింది. ఇదొక యాక్సిస్ అయింది. వై యాక్సిస్ అయింది. ఇదేమవుతుంది? జెడ్ యాక్సిస్ అవుతుంది. ఇది జెడ్ యాక్సిస్ అవుతుంది. సో అబౌట్ జెడ్ యాక్సిస్ అడిగాడు. అబౌట్ జెడ్ యాక్సిస్ అడిగాడు. సో ఐజెడ్ అంటే పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అడిగాడు. సో పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? ఐజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎక్స్ ప్లస్ ఐవై. అది చేస్తే మనకు వచ్చేదంతా π/32 d power 4 minus d power 4. ఇది ఆన్సర్. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఆఫ్ డయామీటర్ 18.84. సో సెమీ సర్కిల్ ఉంది కదా! సెమీ సర్కిల్ ఉందనుకోండి ఇలాగా. దీని సెంట్రాయిడ్ ఎంత డిస్టెన్స్‌లో ఉంటుంది బేస్ నుండి? ఇది ఎంత చెప్పాను? 4r/3π. 4r/3π కదా! 4r/3π. సో 4r అంటే 2r అంటే డయామీటర్. సో ఇప్పుడు 2r ఇచ్చేసాడు. ఇదేంటి? దిస్ ఈస్ కాల్డ్ 2r. 18.84 అంటే ఏంటి? డయామీటర్ ఇచ్చాడు 2r. సో 2d 4r అంటే 2d/3π. 2 ఇంటూ d ఎంత? 18.84/3π. సో ఇది చేస్తే మనకి 4 సెంటీమీటర్ వస్తుంది ఆన్సర్. ఓకే. సో ఇది 3 6 ఆర్ 3 2s ఆర్ 2 2s ఆర్ 4. దట్ ఈస్ ద ఆన్సర్. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్క్వేర్ ఆఫ్ సైడ్ 1 mm అబౌట్ ఇట్స్ బేస్ అన్నాడండి అగైన్. సో మనకిక్కడ స్క్వేర్ ఉంది కదా! స్క్వేర్‌కి సెంట్రాయిడల్ యాక్సిస్ జీజీ అనుకుంటే ఐజీజీ ఎంత? సైడ్ ఆఫ్ ద స్క్వేర్ డి అనుకుంటే లేదా బి అనుకున్నా, డి అనుకున్నా ఒకటే. బి అనుకుంటే ఓకే. ఇది ఏమవుతుంది? బి పవర్ 4/12. అదే నాకు అబౌట్ దిస్ బేస్ కావాలి కదా! బేస్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది? b/2. సో యూజింగ్ ద పారలెల్ యాక్సిస్ థీరం వాడి ఐబీబీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 1/3 b/4. ఆల్రెడీ ఇప్పుడే కదా మనం సాల్వ్ చేసాం. రెక్టాంగిల్‌కి చేసాం.
సో, బీడీ బదులు బీబీ వస్తుంది ఇక్కడ. బీ పవర్ 4 వస్తుంది. సో, 1/3 బీ పవర్ 4. సో, ఇక బీ అనేది 1 కాబట్టి సో, 1/3 ఎంఎం పవర్ 4 ఆన్సర్. 1/3 ఎంఎం పవర్ 4. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అబౌట్ ఇట్స్ బేస్ ఈజ్. సో, అది కూడా మనం ఇందాకే చేసాం. అబౌట్ బేస్ ఎంత వచ్చింది మనకి? హియర్ అబౌట్ సెంట్రాయిడ్ కట్టాం కదా! అబౌట్ సెంట్రాయిడ్ ఎంత? ఐజీజీ BHQ/12. అబౌట్ బేస్ ఏమవుతుంది? అబౌట్ బేస్ అంటే సో, ఇది జీజీ. ఈ బేస్‌కి దీనికి ఎంత డిస్టెన్స్? h/3. సో, IBB ఈజ్ ఈక్వల్ టు BHQ/12 ప్లస్ ఏరియా BH/2 ఇంటూ h/3 హోల్ స్క్వేర్ అంటే h/9. ఓకే. సో, ఇప్పుడు BHQ/12 ప్లస్ BHQ/18 అంటే 36 వస్తుంది. IGG BHQ/36 నాట్ 12. BHQ/36 కదా ఇది. 36 ఉంటుంది ఎల్‌సిఎం. ఇది 2, ఇది 2. సో, 3 BHQ/36 అంటే BHQ/12. అంతే కదా! అంటే ఇదేంటిది? BHQ/36 అంటే దిస్ ఈజ్ IGG. సో, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఇట్స్ బేస్ యాక్సిస్ అనేది ఎన్ని టైమ్స్ ఉందండి? బేస్ యాక్సిస్ ఇస్ 3 టైమ్స్ ఆఫ్ IGG. 3 టైమ్స్ ఆఫ్ IGG. 3 టైమ్స్ మోర్. 3 టైమ్స్ మోర్ దెన్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఓకే. సో, ఇవి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రీవియస్ ఏఈ అండ్ ఏఈ క్వెషన్స్. ఓకే. సో, మనం సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టాపిక్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్‌లోకి ఎళ్ళిపోతున్నాం. సో, నెక్స్ట్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా క్వెషన్స్ వస్తాయి ఇందులో. ఓకే. సో, ఆ టాపిక్ పేరేంటంటే సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. ఓకే. సో, ఈ టాపిక్‌లోకెళ్ళే ముందు కొన్ని అజంప్షన్స్ అనేవి చూడాలి మనం. సో, బేసిక్ అజంప్షన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మనం చూడాలి. సీ మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్‌లో అజంప్షన్స్ ఏంటంటే మెటీరియల్ ఈజ్ సాలిడ్ అండ్ హోమోజీనస్. మెటీరియల్ ఈజ్ సాలిడ్ అండ్ హోమోజీనస్. అంటే మీకు మనం ఎప్పుడైనా కూడా సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అని 2 రకాలైన మెకానిక్స్ ఉన్నాయి. వీటి రెండిటి మధ్యలో ఒక బేసిక్ క్లాసిఫికేషన్ ఉంటుంది. సాలిడ్ అనేసరికి ఏంటి? మనకి పార్టికల్స్ మధ్యలో ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల, ఆ 2 చాలా దగ్గరగా ఉండటం వల్ల వాటిలో ఆ 2 చాలా దగ్గరగా ఉండటం వల్ల వాటి మీద ఏవైనా ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే. సో, వాటినే మనం సాలిడ్స్ అంటాం. వాటిని మనం ఏమంటామండి? సాలిడ్స్ అంటాం. అదే ఫ్లూయిడ్స్‌కొచ్చేసరికి పార్టికల్స్ మధ్యలో ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ అనేది కొంచెం తక్కువగా ఉండటం వల్ల మనకి పార్టికల్ అనేది ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేస్తే చాలా ఎక్కువగా స్ట్రెయిన్ అండ్ డిఫార్మేషన్ అవుతుంది. ఇది మనం ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో నేర్చుకున్నాం. సో, అంటే మనకెప్పుడైనా కూడా సాలిడ్‌లో రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఫ్లూయిడ్‌కొచ్చేసరికి రెసిస్టెన్స్ అనేది డెవలప్ కావు. కంటిన్యూయస్ డిఫార్మేషన్స్ అనేవి ఉంటాయి. సో, అలా ఉండాలి. ఫ్లూయిడ్ అలా ఉండాలి. సాలిడ్ ఇలా ఉండాలి. ఇలా ఉండాలి అంటే మనం ఏమనుకుంటాం? సాలిడ్ అనేది కంటిన్యూయస్ అనుకుంటాము. ఓకే. సాలిడ్ ఈజ్ కంటిన్యూయస్. నాట్ హోమోజీనస్. కంటిన్యూయస్. సాలిడ్ ఈజ్ కంటిన్యూయస్. సో, ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉందని అనుకుంటాం.
యాజ్ వెల్ యాజ్ కంటిన్యూయస్‌గా ఉంది అనుకుంటాం. మధ్యలో వాయిడ్స్ గాని, క్రాక్స్ గాని, ఓకే. మధ్యలో హాలో స్పేసెస్ గాని ఏవి లేవు. కంటిన్యూయస్‌గా ఉంది బాడీ అనేది మన అజంప్షన్. ప్రైమరీ అజంప్షన్. సో, నెక్స్ట్ అజంప్షన్ వచ్చేసి మెటీరియల్ ఈస్ homogeneous and isotropic. Material is homogeneous and isotropic. ఇది చాలా ఇంపార్టెంట్ అజంప్షన్. హోమోజీనస్, ఐసోట్రోపిక్. హోమోజీనిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ మెant బై హోమోజీనస్? హోమోజీనస్ ఇది చాలా సార్లు ఎగ్జామ్‌లో వీటి డెఫినిషన్స్ మీద క్వెషన్స్ వచ్చాయండి. అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్. హోమోజీనస్ అంటే ఏంటంటే ఎట్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్ ఆర్ ఎట్ ఎనీ పాయింట్ in a particular direction properties are same. సో హోమోజీనిటీ అంటే ఏంటి? ఎట్ ఎనీ పాయింట్, ఏ పాయింట్ దగ్గర అయినా సరే మనకి ఒక పర్టికులర్ డైరెక్షన్‌లో ప్రాపర్టీస్ అనేవి సేమ్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇలా ఒక మెంబర్ ఉంది. సో ఈ మెంబర్‌లో ఎట్ ఎనీ పాయింట్, ఈ పాయింట్ కావచ్చు, 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 ఈ పాయింట్ కావచ్చు. ఇన్ ఏ డైరెక్షన్ ఎక్కడైనా కూడా ఒకటే ప్రాపర్టీ ఉంటుంది. అలా ఒకటే ప్రాపర్టీ ఉండడాన్ని మనం ఏమంటాం? హోమోజీనిటీ. దిస్ ఇస్ నాట్ ఐసోట్రోపీ. దిస్ ఇస్ కాల్డ్ homogeneity. So this is called what? Homogeneity or simply homogeneous. అయితే మరి ఐసోట్రోపిక్ అంటే ఏంటి? ఐసోట్రోపిక్ అంటే ఇదే పార్టికల్లో ఎట్ ఏ పాయింట్, ఎట్ ఎనీ పాయింట్ కాదు, ఎట్ ఏ పాయింట్ ఇన్ ఎనీ డైరెక్షన్ properties are same or identical. ఏదైనా పర్లేదు. సేమ్ ఆర్ ఐడెంటికల్. సో దీన్ని మనం ఏమంటాం? ఐసోట్రోపిక్నెస్ అంటాం. అంటే ఎట్ ఏ పాయింట్ ఇన్ ఎనీ డైరెక్షన్, ఈ డైరెక్షన్ కావచ్చు, 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 ఈ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో అయినా చూసుకోవాలి. ప్రాపర్టీస్ అనేది సేమ్గా ఉంటే, ఐడెంటికల్గా ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? దిస్ ఇస్ కాల్డ్ ఐసోట్రోపీ. This is called isotropy and this is called homogeneity. Okay, this is called homogeneity. సో ఈ రకంగా అంటే మనం మెటీరియల్లో ఒకే డైరెక్షన్లోని ప్రాపర్టీస్ సేమ్ అని అనుకుంటాము, అన్ని డైరెక్షన్స్లో కూడా ప్రాపర్టీస్ సేమ్ అని అనుకుంటాము. దీని ఉపయోగం ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే జనరల్గా ఐరన్ కానీ, కాపర్, సిల్వర్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటల్స్ ఉంటాయి. వాటిని మనం హోమోజీనస్ అండ్ ఐసోట్రోపిక్ అనుకుంటాం. ఇక్కడ కొన్ని పార్టికల్స్ ఉంటాయి, అవి స్పెషల్గా ఉంటాయి. అందులో ఒకటి వుడ్. అనేది ఇట్ ఈస్ హోమోజీనస్ బట్ నాట్ ఐసోట్రోపిక్. అంటే వుడ్ అనేది హోమోజీనస్సే కానీ ఐసోట్రోపిక్ కాదు. ఎందుకు కాదు అంటే మీరు వుడ్ యొక్క గ్రోత్ చూడాలి. ఎలా పెరుగుతుంది, వుడ్ ఎలా పెరుగుతుంది అనేది మనం చూడాలి. వుడ్ ఎలా పెరుగుతుంది? వుడ్కి ఒక క్రాస్ సెక్షన్ ఉంటుంది.
సో వుడ్ క్రాస్ సెక్షన్ కనుక మీరు చూస్తే వుడ్ యొక్క క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది? ఇది ఒక వుడ్ అనుకోండి. ఇది వుడ్ అనుకుందాం. ఇప్పుడు దీనిలో డిఫరెంట్ యాన్యులర్ రింగ్స్ ఉంటాయి. వుడ్ గ్రోత్ చూస్తే కనుక మీరు ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాన్యులర్ రింగ్స్ ఉంటాయి. సో ఆ యాన్యులర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో సెంటర్‌లో ఏమో ఒక సెంట్రల్ పోర్షన్ ఉంటుంది. దాన్ని మనం పిత్ అంటాం. పిఐటీహెచ్ పిత్ అంటాం. సెంట్రల్ పోర్షన్. సో దాని చుట్టూ సాఫ్ట్ వుడ్ ఉంటుంది. సాప్ అంటారు దాన్ని. దాని చుట్టూ సాఫ్ట్ వుడ్ ఉంటుంది. దాని చుట్టూ డెడ్ వుడ్ ఆర్ హార్ట్ వుడ్ అంటాము. అది ఉంటుంది. ఓకే. దాని చుట్టూ కాడ్మియం లేయర్ ఉంటుంది. అంటే లిక్విడ్ కైండ్ ఆఫ్ లేయర్ కాడ్మియం అంటారు దాన్ని. దాని చుట్టూ ఉండే లేయర్‌ని కాడ్మియం లేయర్. సో కాడ్మియం లేయర్ ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా చూస్తుంటే అంటే ఐసోట్రోపీ అంటే ఏ డైరెక్షన్‌లో చూసాం మనం? ఏ డైరెక్షన్‌లో చూసాం? ఈ డైరెక్షన్‌లో రేడియల్‌గా. రేడియల్‌గా చూసినప్పుడు ఇక్కడేమో సాఫ్ట్ వుడ్ ఉంది. ఇక్కడేమో హార్డ్ వుడ్ ఉంది. ఇక్కడికొచ్చేసరికి కాడ్మియం ఉంది. ఈ పైనేమో కాడ్మియం లేయర్ అంటే అక్రాస్ ద క్రాస్ సెక్షన్ మనకి ప్రాపర్టీస్ అనేవి ఒకేలా లేవు. కానీ ఈ లేయర్ మొత్తం చూస్తే ఈ లేయర్ ఒక డైరెక్షన్ ఇలా ఉందనుకోండి. ఈ లేయర్ ఒక డైరెక్షన్‌లో ఉంటుంది గదా! ఆ డైరెక్షన్ అంతా కూడా హార్ట్ వుడ్డే ఉంటుంది. అంటే ఆ రకంగా ఇప్పుడు ఒక డైరెక్షన్‌లో ప్రాపర్టీస్ అనేవి సేమ్ గానే ఉంటాయి. కానీ అక్రాస్ ద క్రాస్ సెక్షన్ అనేది ప్రాపర్టీస్ సేమ్‌గా ఉండవు. కనుక ఇది హోమోజీనస్ అవుతుంది గానీ ఐసోట్రోపిక్ అవ్వదు. వుడ్ ఈస్ నాట్ ఐసోట్రోపిక్. అలాగే మనం బ్రాస్‌ని చూస్తే ఇట్ ఈస్ ఐసోట్రోపిక్ బట్ నాట్ హోమోజీనస్. ఎందుకంటే ఇదొక ఎల్లాయ్. ఇది ఒక ఎల్లాయ్. బ్రాస్ అనేది ఒక ఎల్లాయ్ కాబట్టి ఒక దగ్గర ఒక ఎల్లాయ్ ఉన్న చోట ఎక్కడైతే ఒక ఎల్లాయ్ వచ్చిందో ఆ ఎల్లాయ్ ఉన్న చోట దాని ప్రాపర్టీస్ అనేవి ఐడెంటికల్‌గా ఉంటాయి. ఆ ఎల్లాయ్ లేని చోట వేరే ఎల్లాయ్ వచ్చిన చోట మళ్ళీ అక్కడ ప్రాపర్టీస్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఇదొక ఎల్లాయ్ కాబట్టి బ్రాస్ ఈస్ ఎన్ ఎల్లాయ్. సో దట్ ఈస్ వై దీని ప్రాపర్టీస్ అనేవి వేరీ అవుతాయి. సో ఇట్ ఈస్ ఎన్ ఎల్లాయ్. దానివల్ల బ్రాస్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఒక పాయింట్ దగ్గర సేమ్ ఉంటాయి కానీ త్రూఅవుట్ ద డైరెక్షన్ సేమ్ ఉండవు. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోట్రోపిక్. ఆర్థోట్రోపిక్ అంటే ఏంటి? ఆర్థోట్రోపిక్ అంటే 3 డైరెక్షన్స్. ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్. ఇలా ఒక మెటీరియల్‌కి 3 డైరెక్షన్స్‌లో 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. అది ఆర్థోట్రోపిక్ మెటీరియల్ గాదు. సో ఎక్స్ డైరెక్షన్‌లోని, వై డైరెక్షన్‌లోని అండ్ జెడ్ డైరెక్షన్‌లో సేమ్ ప్రాపర్టీస్ ఉంటే ఓకే. సో ప్రాపర్టీస్ ఆర్ ఐడెంటికల్. Properties are identical in perpendicular directions. In perpendicular direction. సో అలా ఉంటే మనం దాన్ని ఏమంటాం? ఆర్థోట్రోపిక్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఆర్థోట్రోపిక్. అలాగే ఎనైసోట్రోపిక్. ఆర్ దీన్నే మనం ఏమంటాం అంటే యాలియోట్రోపిక్. They are having different properties in different directions. Different properties in different directions.
ఇది ఒక అజంప్షన్, అంటే హోమోజీనస్ ఐసోట్రోపిక్ అయిపోయింది. నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ ఈజ్ నెగ్లెక్టెడ్. సెల్ఫ్ వెయిట్ ఈజ్ నెగ్లెక్టెడ్. మనకి ఎప్పుడైనా కూడా లోడ్ మనం అప్లై చేసే లోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకుంటే కనుక, ఈ బీమ్ మీద మనం ఒక లోడ్ అప్లై చేస్తాం, డబ్ల్యూ అనే లోడ్ అప్లై చేస్తాం. ఈ బీమ్ యొక్క సెల్ఫ్ వెయిట్ ఉంటుంది, సమ్ సెల్ఫ్ వెయిట్, అదొక స్మాల్ డబ్ల్యూ అనుకోండి. సో దీంతో కంపేర్ చేస్తే, ఈ లోడ్తో కంపేర్ చేస్తే దీని సెల్ఫ్ వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకు జనరల్గా సెల్ఫ్ వెయిట్ మనం ఏం చేస్తామండి, నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. అందుకు మనం సెల్ఫ్ వెయిట్ని జనరల్గా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన అజంప్షన్స్ అనేవి ఎందుకు పెట్టుకుంటాము, మన యొక్క క్యాలిక్యులేషన్ అనేది సింప్లిఫై చేసుకోవడానికి మన అజంప్షన్స్ అనేవి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, 100 మైనస్ 99.99999 అని అడిగాను అనుకోండి, మీకు చాలా టైం పడుతుంది ఇది క్యాలిక్యులేట్ చేయడానికి. ఇదే క్వశ్చన్ నేను ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 100, సో ద ఆన్సర్ ఈజ్ 0 అని ఒక నిమిషంలో చెప్పేస్తాను, అంటే ఒక సెకండ్లో చెప్తాను. అదే నేను దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. 0.0000001. సో ఇంత కష్టపడాలి. అదే నేను దీన్ని అప్రాక్సిమేషన్ చేశాను, ఇక్కడ వచ్చే ఎర్రర్ ఎంత, సో మీరేమో 0 అంటున్నారు, 0 అనేసారు, కానీ ఎగ్జాక్ట్ వాల్యూ ఇది. సో ఈ రెండింటి మధ్య అసలు ఏమైనా ఎర్రర్ ఉందా? వెరీ నెగ్లిజిబుల్ ఎర్రర్. దిస్ ఈజ్ అ వెరీ నెగ్లిజిబుల్ ఎర్రర్. కాబట్టి మనం ఇట్లాంటి ఎర్రర్స్ని కన్సిడర్ చేయక్కర్లేదు. సో సెల్ఫ్ వెయిట్ కూడా అలాంటిదే, చాలా తక్కువ ఉంటుంది. మన అజంప్షన్స్ అన్నీ కూడా అంతే. అజంప్షన్స్ తీసుకోవడం వల్ల మన యొక్క క్యాలిక్యులేషన్ అనేది సింప్లిఫై అవుతుంది. కానీ ఆ అజంప్షన్స్ వల్ల ఎర్రర్ అనేది పెద్దగా రాదు. ఎర్రర్ అనేది కూడా నెగ్లిజిబుల్గా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా కూడా అజంప్షన్స్ అనేవి పెట్టుకుంటాము, సింప్లిఫై చేసుకోవడానికి, క్యాలిక్యులేషన్స్ని సింప్లిఫై చేసుకోవడానికి మన అజంప్షన్స్ని పెట్టుకుంటాము. అందులో భాగంగానే సెల్ఫ్ వెయిట్ అని నెగ్లెక్టెడ్ అంటాం. సెల్ఫ్ వెయిట్ కన్సిడర్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏమిటి? సెల్ఫ్ వెయిట్ కన్సిడర్ చేస్తే మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఉంటుంది కదా. స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అంటే మీరు లోడ్ చేయకముందే, అంటే మీరు ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేయకముందే ఆ బాడీలో ఒక లోడ్ ఉంది, సెల్ఫ్ వెయిట్ అనే లోడ్ ఉంది కదా. సెల్ఫ్ వెయిట్ అనే లోడ్ ఉంది కాబట్టి మనకేమవుతుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అనేది ఈ రకంగా వస్తుంది. అంటే వెన్ దెర్ ఈజ్ నో స్ట్రెయిన్, దెర్ ఈజ్ సమ్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ వెయిట్. అదే మీరు సెల్ఫ్ వెయిట్ ఈ పోర్షన్ నెగ్లెక్ట్ చేసేస్తే మీ గ్రాఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా కనిపిస్తుంది. సో ఇలా కనిపించడం వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు ఏదైతే లోడ్ ఎక్స్ట్రాగా పెడుతున్నారో దానికి కరస్పాండింగ్గానే గ్రాఫ్ ఉంటుంది. అంటే మీకు ఏంటి ఇంట్రెస్ట్, ఇక్కడ ఎంత లోడ్ పెట్టాలి అనేది మనకు కావాలి, కాబట్టి మనకి దాని గ్రాఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, సెల్ఫ్ వెయిట్తో మనకి పని లేదు. కాబట్టి సో ఇక్కడ మనం జనరల్గా ఈ రకంగా మనం ఎజ్యూమ్ చేసుకుంటాము, సెల్ఫ్ వెయిట్ అనేది నెగ్లెక్ట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ వ్యాలిడ్. నెక్స్ట్ అజంప్షన్ ఏంటండి, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ వ్యాలిడ్. ఇది చాలా గొప్ప అజంప్షన్ అండి ఇది. సో ఏంటి ఈ అజంప్షన్ యొక్క గొప్పతనం ఏంటి? ఈ అజంప్షన్ యొక్క గొప్పతనం ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ ఉంది, సో ఆ బీమ్ మీద దాని లెంత్ ఎల్ అనుకుంటే, ఈ బీమ్ యొక్క లెంత్ ఎల్ అనుకుంటే, మీరు ఇక్కడ ఎక్కడో లోడ్ పెట్టారండి.
ఓకే. దీని డైమెన్షన్ వచ్చేసి L/3 అనుకుందాం. L/3 అనుకుందాం. మీరు మళ్ళీ లోడ్ మార్చారు. ఇక్కడెక్కడో పెట్టారు. ఇది 2L/3 అనుకోండి. ఇది 2L/3 అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకొక బీమ్ తీసుకోండి. ఈ బీమ్ మీద 2 లోడ్స్ పెట్టారు. L/3 పెట్టారు. 2L/3 కూడా పెట్టారు. ఇలా పెట్టినప్పుడు L/3 పెట్టారు, 2L/3 పెట్టారు. ఇలా పెట్టినప్పుడు అంటే ఈ 2 పొజిషన్స్ కలిపితే ఇది వస్తుంది. ఈ 2 పొజిషన్స్ కలిపితే ఇది వస్తుంది కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ ఓకే. అంటే సో దీని రెడ్ కలర్‌తో ఉన్నది ఫస్ట్ ఫిగర్. దాని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. దాని బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫస్ట్ ఫిగర్ యొక్క మీరు లోడ్ ఇలా అప్లై చేసినప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు దీనిలో ఒక బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చింది. ఇలా వచ్చింది. సెకండ్ కేసులో మీరు ఇలా పెట్టినప్పుడు దీని ఎఫెక్ట్ వచ్చేసి ఇలా ఉందనుకో. ఇప్పుడు థర్డ్ కేసు ఏంటంటే ఇక్కడ పెట్టాను లోడ్, ఇక్కడ లోడ్ కూడా పెట్టాను. అప్పుడు ఈ రెండింటిని కలపండి. అంటే లోడ్స్ని కలిపినప్పుడు వాటి ఎఫెక్ట్స్ని కూడా కలిపేస్తే అంటే ఇక్కడ ఇది పాయింట్, అలాగే ఇక్కడ ఇది పాయింట్. సో ఈ రకంగా అంటే ఈ యొక్క ఎఫెక్ట్ కలిపేస్తే లోడ్స్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే మళ్ళీ సెపరేట్గా దీనికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయటం కానీ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీయటం కానీ అక్కర్లేదు. దిస్ ఈస్ కాల్డ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. దీన్నే మనం ఏమంటాము? సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాము. అర్థమైంది అందరికీ? ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని లిమిటేషన్స్ అప్లికబిలిటీ ఉంటుంది. ఓకే, కొన్ని లిమిటేషన్స్ అప్లికబిలిటీ ఉంటుంది. అది ఎక్కడ అనేది చూద్దాం. సో జనరల్గా ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది మనం డైరెక్ట్గా ఏం చేస్తున్నాము? యాడ్ చేసేస్తున్నాం కదా. కాబట్టి ఇట్ ఈజ్ వ్యాలిడ్ up to proportionality limit. Because up to proportionality limit member is linear elastic. Linearly elastic. అంటే అర్థం ఏంటి? సో మీరు డైరెక్ట్గా యాడ్ చేయాలి అంటే ఇవి స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఈ స్ట్రైట్ లైన్లో ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైతే ఈ మెంబర్ అనేది దీనిలో వచ్చే డిఫార్మేషన్స్ అనేవి విత్ ఇన్ ద ప్రపోర్షనాలిటీ లిమిట్ ఉన్నప్పుడే ఇవి స్ట్రైట్గా ఉంటాయి. అదర్వైజ్ ఇవి స్ట్రైట్గా రావు. డిఫ్లెక్షన్ ఆర్క్స్ అనేవి కర్వ్డ్గా వస్తాయి. డిఫ్లెక్షన్ ఆర్క్స్ కర్వ్డ్గా వచ్చినప్పుడు సూపర్ పొజిషన్ అనేది వ్యాలిడ్ కాదు. ఎప్పుడైతే ఈ యొక్క లోడ్స్ అనేవి వెల్ బిలో ద ప్రపోర్షనాలిటీ లిమిట్
ప్రపోర్షనాలిటీ లిమిట్ లోపలే ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ డీప్ బీమ్స్. ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ డీప్ బీమ్స్. ఎందుకు వ్యాలిడ్ కాదు అంటే, సో మీరు ప్రపోర్షనాలిటీ లిమిట్ లోపలే పెట్టినప్పటికీ కూడా సో డీప్ బీమ్కి ఏమవుతుందంటే లాటరల్ బక్లింగ్ వచ్చేస్తుంది. సో ఇదొక డీప్ బీమ్ అనుకుంటే సో ఈ బీమ్ అనేది సో ఈ బీమ్లో ఏమవుతుందంటే మనకి ఇలాగ లాటరల్గా ఈ రకంగా ఈ డైరెక్షన్లో సో డెప్త్ అనేది చాలా ఎక్కువ కదా డీప్ బీమ్ కాబట్టి when the depth is greater than 750 mm, when the depth is greater than 750 mm we call it as a deep beam. సో డీప్ బీమ్స్లో ఏమవుతుంది ఈ రకంగా లాటరల్ బక్లింగ్ అనేది జరుగుతుంది. సో లాటరల్ బక్లింగ్ జరగడం వల్ల ఇక్కడ ఏమవుతుంది దో ద లోడ్ ఈజ్ విత్ ఇన్ ద లీనియర్ ఎలాస్టిక్ జోన్, ఈ డైరెక్షన్లో బక్లింగ్ అయిపోతుంది. ఈ డైరెక్షన్లో లీనియర్ ఎలాస్టిక్గా లేదు కాబట్టి మనం అక్కడ ఈ యొక్క సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది అప్లై చేయలేము. ఓకే, సో అగైన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ gradually applied loads. It is valid only for gradually applied loads. అంటే మీకు సడన్ లోడ్స్కి ఇది అప్లికబుల్ కాదు. ఫర్ నాట్ impact loads, not for impact loads. ఎందుకు కాదు అంటే ఇప్పుడు ఇంపాక్ట్ లోడ్ వచ్చినప్పుడు మనకి సడన్గా డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. గ్రాడ్యువల్ డిఫార్మేషన్స్ అనేవి ఉండవు, సడన్ డిఫార్మేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇంపాక్ట్ లోడ్లో మనకి ఎలాస్టిక్ డిఫార్మేషన్సే ఉంటాయని మనం అజ్యూమ్ చేసుకోలేము. అక్కడ ప్లాస్టిక్ డిఫార్మేషన్స్ కూడా ఉంటాయి. సో ఇంపాక్ట్ లోడ్స్కి జనరల్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది వర్తించదు. ఎందుకంటే ఇంపాక్ట్ లోడ్ యొక్క ఎఫెక్ట్ అనేది దాని యొక్క హైట్ ఆఫ్ ఫాల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి హైట్ ఆఫ్ ఫాల్ వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఫర్ ఇంపాక్ట్ లోడ్స్ వీ కెనాట్ అప్లై ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ వెన్ ద స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ ఆర్ వెరీ స్మాల్. జనరల్గా మన యొక్క స్ట్రక్చర్స్లో స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ అనేవి చాలా మినిమంగా ఉంటాయి. సో కాబట్టి మనం సేఫ్గా సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అప్లికబుల్ only if the slopes and deflections are very small. సో మీ చుట్టుపక్కల మీరు ఒక ఇంట్లో కూర్చున్నారనుకోండి, మీకు అనిపించే దూరంలోనే బీమ్ ఉంటుంది, కాలమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, వాటిలో డిఫ్లెక్షన్స్ ఉంటాయి. కానీ మీకు కనిపిస్తాయా? మీకు కనిపిస్తే మీరు ఆ బిల్డింగ్లో కూర్చుంటారా? సో మనం కూర్చోం కదా ఎప్పుడు. సో మనకి ఆ స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ కనిపించవు కాబట్టే మనం సేఫ్గా మీరు కూర్చున్న కుర్చీలో కూడా డిఫ్లెక్షన్ ఉంటుంది.
మీరు పడుకునే మంచంలో గూడా డిఫ్లెక్షన్ ఉంటది. కానీ అవన్నీ మీరు చూస్తే మీరు దాని మీదకెక్కుతారా అసల? ఎక్కరు గదా! సో, అందుకు ఎప్పుడు గూడా అవి మనకు కనిపించవంటే అర్థమేంటి? అవి చాలా చిన్నగా ఉంటాయి గాబట్టే మనకు కనిపించవు. సో, దే ఆర్ వెరీ స్మాల్. సో, దట్ ఈస్ వై we can happily apply superposition principle for structures. Okay. So, these are the applicability, and also there is one more condition where this is applicable. So, superposition principle, it is valid for circular shafts, with torsion, but not valid for non-circular shafts. So, non-circular shafts ki ఇది అప్లికబుల్ కాదు. నాన్ సర్క్యులర్ షాఫ్ట్స్‌కి ఇది అప్లికబుల్ కాదు. ఓన్లీ సర్క్యులర్ షాఫ్ట్స్ విత్ టార్షన్‌కే ఇది అప్లికబుల్. ఓకే. నెక్స్ట్ అజంప్షన్ వచ్చేసి సెయింట్ వెనెంట్స్ ప్రిన్సిపల్ ఈజ్ వాలిడ్. సెయింట్ వెనెంట్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు లోడ్ అప్లై చేస్తారనుకోండి ఒక ఆబ్జెక్ట్ మీద. మీరు ఒక ఆబ్జెక్ట్ ఉంది. మీ చేతిలోకి ఏదో ఎక్స్పాండబుల్ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఒక చాక్లెట్ ర్యాపర్ తీసుకోండి. చాక్లెట్ ర్యాపర్ తీసుకొని దానికి మనం ఏం చేస్తాము? 2 ఫింగర్స్ తోటి దాన్ని ఎన్లార్జ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇటొక ఫింగర్ పెట్టండి. ఇటో ఫింగర్ పెట్టండి. దీన్ని ఎన్లార్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, దీనిలో ఎన్లార్జ్‌మెంట్ ఎలా వస్తుంది? సో, మీరెక్కడైతే ఫింగర్‌తో దాన్ని పుల్ చేస్తున్నారో, లాగుతున్నారో అక్కడ ఎక్కువ ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, మిగతా చోట ఎక్స్‌పాన్షన్ అంత మీరు నోటీస్ చెయ్యరు. ఎందుకలా అవుతోంది? దీనికి కారణం ఏంటి? దీనికి గల కారణం ఏంటి అంటే సెయింట్ వెనెంట్స్ ప్రిన్సిపల్. అంటే మీరెక్కడైతే లోడ్ అప్లై చేస్తున్నారో అక్కడ స్ట్రెస్ అనేది ఎక్కువుంటుంది. వేరే చోట్ల ఆ స్ట్రెస్ అంతగా డిస్ట్రిబ్యూట్ కాదు. ఏది? స్టార్టింగ్ లేయర్స్‌లో. కానీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ లోడ్ అనేది డిస్పర్స్ అవుతుంది కాబట్టి అన్ని లేయర్స్‌కి కూడా యూనిఫార్మ్‌గా ఈ స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. సో, అప్పటిదాకా మాత్రం మీకు స్ట్రెస్ అనేది స్టార్టింగ్ పాయింట్‌లో ఎక్కడైతే మీరు లోడ్ అప్లై చేస్తారో, ఆ లోడ్ అప్లై చేసే లొకేషన్‌లో మాత్రం సో, అప్లికేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువుంటుంది. అప్లికేషన్ ఆఫ్ ద లోడ్ దగ్గర ఎక్కువుంటుంది. మిగతా చోట్ల దీని వాల్యూ అనేది తక్కువుంటుంది. దిస్ ఈస్ కాల్డ్ సెయింట్ వెనెంట్స్ ప్రిన్సిపల్. సో, ఇవి మనం తీసుకునే డిఫరెంట్ అజంప్షన్స్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ మెంట్ బై స్ట్రెస్? స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇలాగా. 3 డైమెన్షన్‌లో చూపిస్తున్నాను. ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఈ ఆబ్జెక్ట్ మీద మనం లోడ్ అప్లై చేసాం ఇలా. లోడ్ అప్లై చేస్తే అప్లైడ్ లోడ్ మనం చూడకూడదు. దీనివల్ల వచ్చే రెసిస్టెన్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోడ్ వల్ల కొంత రెసిస్టెన్స్ డెవలప్ అయింది. ఓకే. సో, దిస్ ఈస్ ద అప్లైడ్ లోడ్ P అనుకుంటే మీకు రెసిస్టెన్స్ కూడా అంతే వచ్చింది. సో, అప్లైడ్ లోడ్ P అనుకున్నారు. సో, రెసిస్టెన్స్ కూడా అంతే వచ్చింది. సో, ఇది మనం తీసుకోవాలి స్ట్రెస్‌కి. ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఆర్ ద రెసిస్టింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. అయితే ఇక్కడ ఏరియా ఏది తీసుకోవాలి? ఇక్కడ చాలా ఏరియాస్ ఉన్నాయి. ఇదొక ఏరియా.
ఇదొక ఏరియా. మరి ఏ ఏరియా తీసుకోవాలి నేనిక్కడ? నేను ఏ ఏరియా తీసుకోవాలంటే రెసిస్టింగ్ ఫోర్స్ ఎందులోంచి? ఏ ప్లేన్‌లోంచి బయటకొస్తోంది? లేదా అప్లైడ్ ఫోర్స్ ఏ ప్లేన్‌లోకి ఎళ్తోంది? ఆ ప్లేన్ ఏరియా తీసుకోవాలి. సో, ఏరియా ఆఫ్ దిస్ ప్లేన్ యూ నీడ్ టు టేక్. సో, ఇది ఈ లోడ్ అనేది ఈ ప్లేన్‌లోంచి బయటకొస్తోంది. కాబట్టి ఆ ప్లేన్ యొక్క ఏరియానే మనం కన్సిడర్ చేయాలి. ఏ ప్లేన్‌లోంచి లోడ్ అయితే బయటకొస్తుందో ఆ ఏరియా, ఆ ప్లేన్ ఏరియా మనం కన్సిడర్ చేయాలి స్ట్రెస్ కాలిక్యులేషన్. సో, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు P బై ఏరియా. P బై ఏరియా. యూనిట్స్ ఏమవుతాయి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అదే డైమెన్షనల్ ఫార్ములా బికాస్ లోడ్‌కేమో న్యూటన్స్, ఏరియాకేమో మీటర్ స్క్వేర్. దీన్నే మనం ఏమంటామండి? పాస్కల్ అని కూడా అంటాం. సో, వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా? డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి న్యూటన్ అంటే లోడ్ ఆర్ న్యూటన్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. mg బై ఏరియా. మాస్ అంటే m. g అంటే యాక్సలరేషన్ LT పవర్ -2 బై ఏరియా అంటే L స్క్వేర్. ఇదంతా ఏంది? ml పవర్ ఇది -2 పైకెళ్తే -1 t పవర్ -2. సో, ఇది డైమెన్షనల్ ఫార్ములా. దిస్ ఈస్ కాల్డ్ డైమెన్షనల్ ఫార్ములా. ఓకే. అయితే ఇక్కడ ఫోర్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక రాడ్ ఉంది. ఒక బార్ ఉంది ఇలా. ఈ బార్ నేనేం చేశానంటే it is placed on a smooth frictionless surface. So this bar is placed on a smooth frictionless surface. ఒక స్మూత్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ మీద ఈ యొక్క బార్‌ని పెట్టినప్పుడు దీన్ని హీట్ చేశాను. హీట్ చేయడం వల్ల ఈ బార్ అనేది ఎక్స్‌పాండ్ అయింది. ఈ కేస్‌లో ఇందులో స్ట్రెస్ వస్తుందా? రాదా? స్ట్రెస్ డెవలప్ అవుతుందా? రాదా? నో స్ట్రెసెస్ విల్ డెవలప్. ఈ కేస్‌లో నో స్ట్రెసెస్ విల్ డెవలప్. ఎందుకు అవ్వట్లేదంటే ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్‌పాండ్. ఫస్ట్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్‌పాండ్ అండ్ దాన్ని మనం ఒక స్మూత్ ఫ్రిక్షన్‌లెస్ సర్ఫేస్ మీద పెట్టాం కాబట్టి అసలు ఫ్రిక్షన్ కూడా రాదు. సో, ఇక్కడ నో స్ట్రెసెస్ విల్ డెవలప్. ఎందుకు డెవలప్ కావట్లేదు? బికాజ్ ఇట్ ఈస్ ఫ్రీ టు ఎక్స్‌పాండ్. అంటే రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవ్వట్లేదు. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవ్వట్లేదు. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ కాదో స్ట్రెస్ లేనట్టే. లోడ్ ఉంటుంది. లోడ్ ఉండనివ్వండి. లోడ్‌తో మనకు లెక్క కాదు. రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది డెవలప్ అయితేనే స్ట్రెస్ ఉంటుంది. లేదంటే ఉండదు. ఓకే. ఇదే కేస్‌లో నేనేం చేస్తానంటే ఇఫ్ ఐ కీప్ సపోర్ట్స్ హియర్ ఇలా నేను సపోర్ట్స్ పెట్టాననుకోండి. అప్పుడేమవుతుంది? ఇది ఎక్స్‌పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ అవ్వడానికి ఆస్కారం లేదు. ఈ సపోర్ట్స్ అనేవి అడ్డుగా ఉంటాయి. కాబట్టి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే మీరు ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నారనుకోండి. అది చెయ్యనివ్వకుండా ఎవరైనా ఆపితేనే మీలో స్ట్రెస్ వస్తుంది. మీరు ఏం చేద్దాం అనుకుంటే అది చేసుకోగలిగితే మీలో స్ట్రెస్ రాదు కదా! సో, అందుకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ మిమ్మల్ని ఎవరైనా ఆపితేనే మీలో స్ట్రెస్ వస్తుంది. అలాగే ఆబ్జెక్ట్‌కి కూడా, మెటీరియల్‌కి కూడా దానికి అడ్డుపడితేనే, దానికి రెసిస్ట్ చేస్తేనే రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. రెసిస్టెన్స్ డెవలప్ అయితేనే స్ట్రెస్ అనేది డెవలప్ అవుతుంది. సో, ఈ కేసులో
So when there is supports, then stresses will develop. Then stresses will develop. ఓకే. సో ఇవి బేసిక్ యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్. ఇలా కాకుండా చాలా యూనిట్స్ ఉంటాయి. దీన్నే పాస్కల్ అన్నా కదా! అంటే 1 న్యూటన్ పెర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 పాస్కల్. సో యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్. నెక్స్ట్ అదే మనకి సీజీఎస్ యూనిట్. ఇది ఎంకేఎస్ యూనిట్. సీజీఎస్‌లో అయితే 1 డైన్ పెర్ సెంటీమీటర్ స్క్వేర్. 1 డైన్ పెర్ సెంటీమీటర్ స్క్వేర్. దీన్నే మనం ఏమంటామంటే 1 పాయిస్. This is CGS unit, 1 poise. So 10 power 3 pascals is called 1 kilopascal. 10 to the power of 5 pascals is called 1 megapascal. 10 to the power of 9 pascal is called 1 gigapascal. కొన్నిసార్లు క్వశ్చన్స్లో కిలో పాస్కల్, మెగా పాస్కల్, గిగా పాస్కల్ అంటాడు. అంటే అది ఎన్ని పాస్కల్సో మనకు తెలియాలి. తెలియకపోతే అగైన్ మనకి కన్వర్షన్ కనుక రాకపోతే మనం ఆ క్వశ్చన్స్ అనేవి చేయలేము. ఓకే. సో స్ట్రెసెస్‌లో డిఫరెంట్ రకాలు ఉంటాయి. స్ట్రెసెస్‌లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఉంటాయి. సో స్ట్రెస్‌లో డైరెక్ట్ స్ట్రెస్ అండ్ ఇండైరెక్ట్ స్ట్రెస్. డైరెక్ట్, ఇండైరెక్ట్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్‌లో మళ్ళీ నార్మల్, షియర్. ఇండైరెక్ట్‌లో మళ్ళీ నార్మల్, షియర్. సో డైరెక్ట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ అంటే ఏంటి? ఓకే. సో నార్మల్ అంటే ఏంటి? షియర్ అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. దానిలోనే స్ట్రెయిన్స్ కూడా టాపిక్ మనం స్టార్ట్ చేస్తాము. ఓకే. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ పర్సనల్లీ. వి విల్ డిస్కస్. థాంక్ యూ సో మచ్.